మా పీజీలో కొత్త రూల్ పెట్టారు, వారం 2 పూటలు చికెన్ అన్నారు. హల్లో ఎలా అన్నారు. మా పీజీలో చికెన్ అని చెప్పారని చెప్పి వెన్స్డే నేరుగా అలా వెళ్ళి చెక్ చేస్తే అక్కడ పోతే చికెన్ లేదండి, ఏదో గ్రేవీ ఉంది. అది కాదు ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. చికెన్ బదులు ఎగ్ అయితే పెట్టున్నారు. ఇంక ఇలా కాదని నేను మా ఫ్రెండ్స్ అయితే దగ్గరలోనే బిర్యానీ మ్యాన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా ముగ్గురు వెళ్తున్నామా, సడన్ గా పోలీసు మా వాళ్ళు ఉన్నారు. ఇంకా అలా బైక్ పక్కన పెట్టొచ్చే లోపల మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వాళ్ళ పాటికి వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదనేసి. సరే సార్, డబుల్ యాక్షన్. ఇంకా అలా నడుచుకుంటూ ఫైనల్లీ బిర్యానీ మేనేజర్ దగ్గరికి వచ్చేస్తాము. నాకు ముందు మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పటికే రష్ ఉంది. మేము యాక్చువల్గా పీజీలో అనుకున్నాము బిర్యానీ లాలీపాప్ అని చెప్పి, కానీ వీళ్ళు కావాలని వచ్చి బిల్డప్ కొడుతున్నారు ఏదో మెనూ చూస్తూ. ఇంకా అలా మాకు కావాల్సిన బిర్యానీకి లాలీపాప్కి బిల్ తీసుకొని మేము లాలీపాప్ ఇచ్చే చోటుకి వెళ్ళాము. నేను చెప్పేది వాడికి అర్థం కాల, వాడు చెప్పేది నాకు అర్థం కాల. నేనైతే కారం తక్కువైందని హిందీలో చెప్పాను, అది కరెక్టా కాదా కమెంట్ చేయండి. ఇంతలో మా వాడు కూడా బిర్యానీ అయితే పార్సల్ తీసుకొని రెడీగా ఉన్నాడు. ఇంకా అలా బిర్యానీ తీసుకొని పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాము. బిర్యానీలో గుడ్డు తగ్గిందని చెప్పి పీజీలో పెట్టిన గుడ్లు అయితే తీసుకొని రూమ్కి వెళ్తాము. మా ఫ్రెండ్ గాడేమో వాడు గుడ్డు ఎవరో తినేసేలాగా లిఫ్ట్ లోనే మొత్తం గుడ్డు అమాంతంగా తింటాడు. ఇంకా అలా రూమ్కి వచ్చేసి మేము తెచ్చుకున్న బిర్యానీ లాలీపాప్ అంతా తీసుకొని మలయాళం మూవీ చూస్తూ బిర్యానీ అయితే తినేస్తాము. ఓకే బాయ్, ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం.